ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే ఈరోజు అంగరంగ వైభవంగా బీచ్ ఫెస్టివల్ 2020 అయితే మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా అయితే ప్రారంభించారు. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఈరోజు జరగబెట్టే ఫెస్టివల్లో ఇటు కబడ్డీ ఫెస్టివల్ ఉంటుంది, అదేవిధంగా వాలీబాల్ బీచ్ ఫెస్టివల్ ఉంటుంది, అదే అనేక రకాలుగా ఈ యొక్క బీచ్లో అయితే ఈరోజు రంగరంగ వైభవంగా జరుపుతున్నట్లయితే మనం చూస్తాము. దానికి సంబంధించి ఈ యొక్క ఈరోజు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర గారు అడిగే ప్రయత్నం చేద్దాం. బీచెస్లో ఉన్నటువంటి టూరిజంని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా మేము మచిలీపట్నం బీచ్ని గతం నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరిగినా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఆ రకంగా మరి 2014-19లో కూడా చాలా డెవలప్ చేసాం. అప్పుడు కూడా ఈ ఫెస్ట్ కండక్ట్ చేసాం. తర్వాత వచ్చినటువంటి వైసీపీ పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫెస్ట్ని అన్ని రకాలుగా కూడా అటు అమ్యూజ్మెంట్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. అవి కాకుండా నేషనల్ ఈవెంట్స్ 2 ఈవెంట్స్ మనకు వచ్చినాయి. కయాకింగ్ ఫస్ట్ టైం ఏపీలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీచ్ కబడ్డీ కూడా చేస్తాం. ఇది చాలా అద్భుతంగా ఉంది. అలాగే అక్కడ అమరావతి రిప్లికా అసెంబ్లీని చేస్తూ ఉన్నాం. 100 feet ఫ్లాగ్ కూడా తీర ప్రాంతం ఫస్ట్ టైం పెడతా ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలకి తొలిమెట్టు కాబోతాం. ఈరోజు ఏదైతే ఇక్కడ మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో ఒక మచిలీపట్నాన్ని ఒక అమరావతికి గేట్వే ఆఫ్ అమరావతిగా తీర్చిదిద్దాలి. దీంట్లోనే ఇప్పుడు ఒక క్రీడాకారులకు కానీ అనేక రకాలుగా ఈరోజు జరగబోయేటటువంటి ఈ యొక్క ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిపి రాష్ట్రంలో అది ఒక గుర్తింపు తీసుకురావాలన్న నేపథ్యంలో ఈరోజు జరుగుతుందని చెప్పేసి మంత్రి కొల్లు రవీంద్ర గారు చెబుతున్న పరిస్థితి.